వాస్తవ రైతుల నుంచే కోకి గింజల సేకరణ కోసం తహసీల్దార్ ఉద్యానవన అధికారులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ నెలాఖరులోగా కోకో సాగుదారుల నుంచి సేకరిస్తామని పేర్కొన్నారు. కొవ్వూరు మండలం మద్దూరు వెడదవోలు మండలం కోరమామిడి గ్రామాల్లో ఆర్డీఓ రాణి సుష్మిత, ఏపీఎంఐపీ పీడీఏ దుర్గేష్, జిల్లా హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారితో కలిసి కలెక్టర్ పర్యటించి కోకో రైతులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో కోకో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయనున్నట్లు, ఇందుకోసం ఉద్యానవన రెవెన్యూ అధికారులతో కూడిన ఒక బృందం సభ్యులతో ప్రతి కోకో రైతు వద్ద ఉన్న పంటను సర్వే చేసి ఆ మేరకు రైతుల వద్ద ఉన్న సరుకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కిలో 500 రూపాయల చొప్పున రైతుకు ధర చెల్లిస్తే ప్రభుత్వం 50 రూపాయల చొప్పున కంపెనీలకు రియంబర్స్మెంట్ చేస్తుందని పేర్కొన్నారు. జనవరి ఫిబ్రవరి మంత్ నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వకుండా కోకో బీన్స్ రేటు పెరిగింది మేడం. అలా పెరగడం వల్ల కొంతమంది ఎఫోర్డ్ చేసుకోగలిగిన ఫార్మర్స్ ఏంటంటే చేస్తే గొల్లమోత వస్తుంది కాయ. ఈ రోజుల్లో ఈ రంగు వస్తుంది అంటే చేపట్లో గట్ట అయితే పండుపోద్ది బాగా. లోపల ఈ పిక్కలు ఉంటాయి. ఇందులో బాగుంటుంది గుజ్జు, ఇందులో బాగుంటుంది. దీనికి కూడా ఫ్రూట్స్ ఇదేం చేస్తారు మీరు తింటారా? మేము తినమండి, ఇది సెపరేట్ గా సప్లిస్తుంది మేడం, బాగుంటది. సీతాఫలం లాగే ఉంటుంది.